మన తెలుగు వాళ్ళకి సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ లేనిదే ముద్ద దిగదనమాట. ఈ ఆవకాయ అనేది ఒక్కొక్క దాంతో మిక్స్ చేస్తే ఒక్కొక్క రకమైన రుచి అనేది వస్తూ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఆవకాయ మిక్స్ చేసుకొని తింటే ఒక రకమైన టేస్ట్. అలాగే చల్లన్నంలో అంటే చద్దన్నంలో ఆవకాయని మిక్స్ చేసుకొని తింటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అలాగే ఆవకాయలో కాచిన నెయ్యిని కలుపుకొని తింటే ఒక రకమైన టేస్ట్. అలాగే పప్పు నూనెని కలుపుకొని తింటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అలాగే వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ మిక్స్ చేసుకొని తింటే ఆ రుచి ఇంకా వర్ణించలేము. అలాగే కొంతమంది ఆవకాయ అన్నంలో మ్యాంగో జ్యూస్ మిక్స్ చేసుకొని కూడా తింటూ ఉంటారు. ఇంకా పెరుగన్నంలో ఆవకాయ పెచ్చు నంచుకుందంటే ఇక ఆ రుచి అంటే సూపర్గా ఉంటుంది. అయితే ఇలాంటి అద్భుతమైన ఆవకాయని పక్కా కొలతలతో తయారు చేసుకోవాలంటే మీరైతే రిలేటెడ్ వీడియోలో లింక్ ఇచ్చేస్తాను.